అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారనమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను, నువ్వు ఇంటికి లాయించేవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటది? కోల్డ్ కాఫీ. టోటల్ గా మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడికి ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గర్ల్స్, చూసారా కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో? ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, అన్నే లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే, నీ ఇష్టం. మాయా, ఇక్కడున్నావేంటి? రాత్రి ఇంటికి రాలేదే? నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ. అలా చూస్తా ఏడుతుంటే ఏడిపోతాను కానీ బాధ తెలియట్లేదాను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అదే అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవడెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటుంది ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజనీ, ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను అను పద, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం రా. చూసావా పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నాడు. ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడస్ట్ వచ్చింది అటు చేసుకోవచ్చు. ఇక్కడ మాయా రజనీ వస్తా అన్నాడు, కాసేపు ఉందామా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మాయా పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే, వాడు వస్తే వచ్చాడు. నాతో మాట్లాడటం కుదరదు, కావాలంటే నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. ఎరా, మన ఇద్దరు ప్రేమించుకుందామా? సారీ, నేను నీ టైప్ కాదు. పోనీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్కెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమింతాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవుతా. చూడు, నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులు ఇవ్వ, టెన్షన్ కొని సిగరెట్ వేసి వచ్చేస్తాను. వీడి దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడేనే మీ మావయ్య. తను ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. ఏంటి? రజనీ, ఎదుచి పంపించే. ఎందుకు? ప్లీజ్ చెప్పింది చెయ్యి. ముందు అతన్ని పంపించు. ఏమైందను? వాడికి డబ్బులు ఎందుకు ఇమ్మన్నావు? అది వాడికి ఇస్తే మనం ఫ్రీగా ఉండొచ్చట, మావయ్య చెప్పాడు. లే. హలో సార్, ఈ అమ్మాయి దగ్గర తీసుకున్న 100 రూపాయలు తిరిగి ఇచ్చేయండి. ఏరా, 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండానే సుఖపడిపోదామని వచ్చారా? రేయ్, పబ్లిక్ లో పందుల్లా బిహేవ్ చేస్తుంటే తప్పని చెప్పడం మానేసి కనీసం మొహమైనా చూడకుండా మామూలు వసూలు చేస్తున్నావే. వాళ్ళలో నీ కూతురు కూడా ఉంటుందేమో, వెళ్ళి వెతుక్కోరా. ఏం కూసావురా? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? కోపం వచ్చిందా? ఇక్కడికి వచ్చేవాళ్ళంతా నీకు చందాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ 100 రూపాయలు తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా వచ్చా నిరూపించారు సార్. మీరు గ్రేట్ సార్. అయిపోయి. ఎందుకంత కోపం? నీ ప్రేమని కొనుక్కోవటం ఇష్టం లేక. 100 రూపాయలు ఇస్తే వాడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మన ఇద్దరం రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాను. కరెక్ట్. నేను చేసిన తప్ప? నిజం చెప్పు, ఆ టైంలో రిలాక్స్ గా ఉన్నావా? తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తుంటే మనసు పడే బాధ ఏంటో నీకు తెలీదాను. నీ మనసులో ప్రేమనే చెప్తున్నా, నా మనసులో ప్రేమని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు కదా. ఏంటయ్యా దారికి అడ్డంగా నిలబడి మీ గొడవ? ఒకళ్ళ ప్రేమ ఒకరికి చెప్పుకుంటున్నావురా, నీకేమన్నా ప్రాబ్లమా? రా, ఏమన్నా పడితే ఆయనకి వెళ్ళకూడదు. ఏదో టేస్ట్ నువ్వు తీసుకెళ్ళి. మనసులోని ప్రేమని 1000 మందిలోనైనా చెప్పొచ్చు చామంతి, కానీ తప్పు మాత్రం సింగిల్ గా ఉన్న చేయొద్దు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వాడికి డబ్బులు ఇచ్చి తప్పు చేశాను, అదేగా నీ ఉద్దేశం?
ప్లీజ్ అను, అర్థం చేసుకో. అర్థమైంది. నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు. హే, ఏంటిది రోడ్డు మీద అనవసరంగా మీటింగ్? వదిలే. వదిలేస్తా. నాతో మాట్లాడుకో. హే అను, ఛే, అనవసరంగా ఎక్కువ లవ్ చేశాను రా. దానికి ఏమైనా నా ప్రాణం పోయేలా ఉంది. వద్దురా బాబు, వద్దు, మనకొద్దు. అను నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. రే, ఎక్కడుండి నీ ఫీలింగ్ నాకు చూపించక్కర్లేదు, కానీ వెళ్ళి తెల్లవారులు జాగ్రత్తగా చూసుకో. ఆ కోపంలో నా కొంప ముంచుద్ది. కొంచెం కష్టమైనా తెల్లవారులు పడుకోకుండా మెలకుగా ఉండు. హలో, నేను లోపల రానే వద్దంది. తను నీతో మాట్లాడదంట, అందుకే నన్ను ఇక్కడ కాపలా పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు, కానీ నిన్నెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపిల్ల పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే నోరు ఎలా వచ్చిందిరా? ఎవడు చెప్పాడు తినలేదని? అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీరా. ఏడవద్దే, నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద ఓ బొట్టులో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే తిన్నదరక్క ఓ గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు మీకు నమస్కారం, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి, తిన్నదరకపోతే ఒక కిళ్ళి వేసుకోండి, ఈ లోపు నాకు చిన్న పని ఉంది చూసుకుంటాను అని గాడిద గారిని పడుకోబెట్టి పని చూసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను వదలపోతే నువ్వు నా కాళ్ళు అట్టుకుంటావు, నేను గాడిదని అయిపోతాను. అలాగని చెప్పి నేను నిన్ను వదిలేస్తే నేను ఎదన అయిపోతాను. నాకేం అర్థం కాలేదురా. చెప్తాను, నువ్వు వచ్చి నా పొజిషన్ లో కూర్చో. వెళ్ళు. ఇప్పుడు నువ్వు అడిగిందే నేను నిన్ను అడిగాను అనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు. అర్థం అవ్వలేదు కదా? దాట్స్ మై స్టైల్. నాకు అర్థమైందిరా. కళ్ళు మూసుకొని 3 అంకెలు లెక్క పెట్టు, నీకు కూడా అర్థం అవుద్ది. 1 2 3. రకరకాలుగా ఎదవచ్చని అర్థమైంది. ఎందుకు వచ్చావురా? నిద్ర పట్టక. నేను నీతో మాట్లాడు. నాకంత అదృష్టమా? తిట్టేస్తా నిన్ను. మీ ఇల్లే కదా, ఏమైనా చేస్తాను. చంపేస్తా నిన్ను. చంపే. నిన్ను మోయటం కంటే అదే బెటర్. అవును, ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావే? నాకేమో నిద్ర పట్టక ఆ చామంతి గడి కథలు చెప్పుకుంటూ గడుపుతుంటే. నువ్వు వస్తావని తెలుసు, కాళ్ళు పట్టుకుంటావని తెలుసు, ఇంకెందుకు టెన్షన్? హాయిగా నిద్ర పట్టింది. ఎలాగో నువ్వు వచ్చి లేపుతావుగా. బాగానే డెవలప్ అయిపోయావు. ఓకే అను, గుడ్ నైట్. బాయ్ బాయ్. గుడ్ నైట్. సీరో చామంతి, గుడ్ నైట్. ఏమోయా, ఇంకా నిద్రపోలేదా? లేదు. ఓకే, గుడ్ నైట్. అను, నీకో విషయం తెలుసా? నువ్వు భోజనం చేయలేదని తెలిసి వాడు పస్తులున్నాడు. నువ్వు తిన్నావని తెలిసిన తర్వాతే వాడి ముఖంలో ఆనందాన్ని చూశాను. నిన్ను కలవడానికి నాకు ఒక కథ చెప్పాడు. వాడి కథ నాకు అర్థం కాకపోయినా లోపల పంపించాను. ఎందుకో తెలుసా? వాడికి నీ మీద ఉన్న ప్రేమ నాకు బాగా అర్థమైంది. నువ్వు లేకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. వాడే కాదు, నేను మీ అన్నయ్య కూడా ఉండలేం. మీ అన్నయ్య గురించి నీకంటే నాకు బాగా తెలుసు. పరువు కోసం ప్రాణం ఇవ్వడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. ఈ విషయం తెలిస్తే ముందు ఎవరి ప్రాణాలు తీస్తాడో మనిద్దరికి బాగా తెలుసు. నీకు వాడి మీద ఉన్న ప్రేమను నిన్న పార్క్లోనే అర్థం చేసుకున్నాను. అటువంటి ప్లేస్నే ఇష్టపడిన నువ్వు నన్ను ఒప్పించి మరీ నీ కూడా తీసుకెళ్ళావు. ఆఖరి కానిస్టేబుల్కి లంచం ఇచ్చే స్థితికి వెళ్ళిపోయావు. అది తప్పు అని చెప్పినందుకు తనతో గొడవ పడ్డావు. నాకెందుకో నువ్వు తెలియకుండానే తప్పు చేస్తున్నావేమోనని భయంగా ఉంది. మీ ఇద్దరి ప్రేమని మీ అన్నయ్య ఒప్పుకోడు.
నువ్వు ప్రాణంగా ప్రేమించే రజనీని వదులుకోలేవు. అలాగని మీ అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అను ఇది తప్పు కదే. అదే మీ అన్నయ్య ఒప్పుకుని మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందే. దానికి నువ్వు పని చెయ్యాలి. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రజనీని మీ అన్నయ్య ముందు ఓ మెకానిక్లా చేతులు కట్టుకుని నిలబెట్టకుండా వాణ్ణి మార్చి దర్జాగా మీ అన్నయ్య ముందు కూర్చోలో కూర్చొని మాట్లాడేలా చెయ్యి. చేస్తావు కదా? అను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించే, వెళ్ళి పడుకో. అను పొరపాటును కూడా మీ అన్నయ్య కోసం మారమని రజనీని అడగొద్దు. ఎందుకంటే వాడి ఈ ప్రపంచంలో నీ కోసం తప్ప ఎవ్వరి కోసం మారడు. చెప్పరా చెప్పరా ఎవరా నువ్వు? చెప్తావా లేదంటే ఎవడ్రా వాడు? వీడెవడో మన ఇంటి ముందు అనుమానంగా తిరుగుతున్నాడన్నా. వీడిని ఇంతకు ముందు గుడి దగ్గర కూడా చూశాను. అడుగుతుంటే తిక్క తిక్కగా సమాధానం చెప్తున్నాడు నా కొడుకు. చెప్పన్నా ఏం చేద్దాం వీడిని? చంపే. చంపితే నేనెవరో నీకెలా తెలుస్తుంది? అవసరం లేదు. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. నేనెవరో తెలిసిన తర్వాత నీ కళ్ళల్లో భయం పుట్టాలి. అది తెలిసి చిన్నగాడు పండగ చేసుకోవాలి. చిన్నగాడ వాడెవడు? భవానీ శంకర్ తమ్ముడు. నీ చావుకు చిరునామా తెలిసిన ఒకే ఒక్క మగాడు. నీ నీడనే నమ్మని నీకు ఆ నీడనే మృత్యువుని చేశాడు. నువ్వు చస్తావని తెలిసి కూడా ఎవడో పండగ చేసుకోవాలని నా కళ్ళ ముందే నిలబడి నా చావు కబురు చెప్తున్నావంటే నీకు భయం కంటే స్వామి భక్తి చాలా ఎక్కువరా. లేకపోతే ఆడదాని అందానికి చొంగ కాచుకుని నీ రహస్యాలు చెప్పే నీ మనుషులా అనుకున్నావా? నా మనుషులు ఎవరు వాళ్ళు? ఇంతలా కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నానురా? ఆడది నాకు తెలుసురా. ఆడది తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఇంత నమ్మకంగా ఉన్న ఆ రాఖీగాడే దానికి లొంగిపోయాడంటే అది మామూలు ఆడది కాదురా. చందు, కొంపతీసి నువ్వు కూడా దాని మాయలో పడి అన్నా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదురా. అర్థమైందన్నా. నా మీద నీకు అనుమానం కలిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా అదే. దాన్ని ఎలాగైనా పట్టుకొని నా కళ్ళ ముందే నీ చేతులతోనే చంపిస్తానన్నా. అప్పుడు నేనంటే ఏంటో నీకే తెలుస్తుంది. వస్తానన్నా.